నరసరావుపేట 13వ వార్డులో 2 ఏళ్ల పాలనలో ప్రజల అభిప్రాయంపై ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కూటమి నాయకులు పాల్గొన్నారు. సంక్షేమ అభివృద్ధి పనులపై నేతలు ఆరా తీశారు. సాంకేతిక కారణంతో ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే చదలవాడ వెల్లడించారు. నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని టీడీపీ, బీజేపీ, జనసేన చెయ్యి కలిపి విజయబావుట ఎగురవేద్దామని ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపునిచ్చారు. కొంచెం అనుకున్నాడు అది మరి గడిచిన 27వ తేదీ నుంచి ఇప్పటిదాకా కూడా గడప గడప ప్రోగ్రాంలో విజయవంతం చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో మరి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఉమ్మడి కూటమి ద్వారా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో మన ప్రీతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదలతోటి, నారా లోకేష్ బాబు గారి యుగాల పాదయాత్ర వల్ల ప్రతి గడపకి వెళ్తున్నాము. ఇచ్చిన హామీలు గడిచిన 2 ఏళ్లలో ఏదైతే ఇచ్చే హామీలు అన్నీ నెరవేర్చుకుంటూ హామీలన్నీ కూడా ప్రతి గడపకి మేము చెప్తా ఉన్నాము. హామీలు ఎవరికన్నా పొరపాటున అందకపోతే కనుక ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే కనుక వాటిని కూడా కరెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు నరసరావుపేట పట్టణంలో 13వ వార్డులో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ఇచ్చిన హామీలే కాకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్సే కాకుండా బీసీ రక్షణ చట్టాన్ని తేవడం జరిగింది. బీసీ రిజర్వేషన్ బిల్లు 34% కూడా తేవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ 13వ వార్డులో పర్యటన ఘనంగా జరుగుతుంది. మరి బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాము. మన నరసరావుపేటలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ తప్పనిసరిగా జరుగుతాయి. మనం అందరం కూడా దానికోసం పోరాటం చేయాలి. తప్పనిసరిగా అన్ని వార్డులు గెలిచే మరి ప్రతిపాదన మనం తీసుకొని బీజేపీ తరఫున కానీ, జనసేన, టీడీపీ తరఫున అందరం కూడా గెలిపి మరి విజయపదంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి మీడియా తెలియజేస్తూ మరొకసారి కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.